హలో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే మనం ధరణి సెట్లోకి వచ్చాం. ఇదైతే మనకి 10 to 11 feet అయితే ఉంటుంది. మనకి వినాయకుడు అయితే బాగున్నాడు. ఈ వినాయకుడు అయితే మనకి బొజ్జ గణేష్ మినీ బాలాపూర్ మనకి స్వామి అయితే బాగున్నాడు. కలరింగ్ కూడా బాగానే చేసినారు. మనకి అయితే ఇది మనకి ఫేమస్ మన చుట్టుపక్కల. మనం ధూళిపేట అని చెప్పుకోవచ్చు. మన పొద్దుటూరిని ఇట్లాంటి బొమ్మల వల్ల మనకి ఫేమస్ వచ్చింది. కలరింగ్ కూడా బాగానే ఉంది. స్వామి బాగా ఫుల్గా ఉన్నాడు. కలర్ మెరిసిపోతుంది. మనకి ఇప్పుడు 10 to 15 ఇదైతే 15 to 16 feet అయితే ఉంటుంది. ధర్నా సెట్లో ఇదే టాపు. దీని ప్రైస్ అయితే 90K ఉంది. కస్టమైజేషన్ అయితే లేదు, మనకి కలర్ కస్టమైజేషన్ ఒక్కటి లేదు మనకి. అదే కొంచెం డిసడ్వాంటేజ్. అయితే కూడా బొమ్మలు అయితే మనకి ధర్నా దగ్గర బాగానే ఉన్నాయి. ఇదైతే మనకి 15 to 16 feet అయితే ఉంటుంది. బాగుంటుంది స్వామి అయితే. ఇది చూస్తే మాత్రం దగ్గర నుంచి అయితే మనకి చాలా బాగుంది స్వామి అయితే. ఇట్లా ఇంకా కొన్ని 14 feet అట్లా ఉన్నాయి. మనకి ఈ స్వామి అయితే 14 feet అయితే ఉన్నాడు. ఇది విడుతు కూడా బాగానే ఉంది. పైన నాగు పడగలు వచ్చి బాగానే ఉంది స్వామికి అయితే. మనకి ఇక్కడ ధర్నా సెట్లో ప్రతి వినాయకునికి తొండం దగ్గర అందుకు డెకరేషన్ వచ్చి మళ్ళీ పంచ కూడా ఇస్తా అని చెప్పారు. ప్రతి ఒక్క వినాయకునికి పంచ కూడా ఫ్రీ అని చెప్పారు. పంచ కూడా పెట్టి నీట్గా డెకరేషన్ చేసి అయితే ఇస్తా అన్నారు. మనకి చూసేకైతే ప్రతి ఈ వినాయకుడు బాగానే ఉన్నాడు. వైడ్గా చాలా కస్టమైజేషన్ ఎప్పటి లేదు. కస్టమైజేషన్ ఉంటే ఇంకా బాగుండేది. కింద రాక్షసుడు ఉండి పాము మీద ఉన్నట్టు స్వామి అయితే బాగున్నాడు. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ నుంచి చూస్తే కాదు, అక్కడ పోయి చూస్తే మీకు చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి బాలాపూర్ మోడలే. కొంచెం స్టేజ్ వచ్చేసి మనకి 1 feet వస్తుంది. ఇది ఇప్పుడు మొత్తం ఇది బొమ్మ అయితే 12 feet. కలరింగ్స్ అయితే జరగలే. ఈ స్వామికి అయితే మనకి 6 pack ఉన్నాడు స్వామి. ఇది చిన్నపిల్లలకి ఎందుకు బాగా నచ్చుతుంది. ఇది ఇంతకుముందు ఇది కూడా మనకి 2022 ఆటంలో బాగా ట్రెండింగ్ మోడల్. ఇది ఫుల్ ఆ పక్క 3 గుర్రాలు ఈ పక్క 3 గుర్రాలు వచ్చి స్వామి నిలబడి ఉన్నట్టు బాగుంటుంది మోడల్. ఈ బొమ్మ అయితే కలరింగ్ పంచ పెడతారు కాబట్టి పంచ పెట్టిన తర్వాత అయితే చూసేకి ఇంకా బాగుంటుంది. కళ్ళు దండం బాగుంది కొంచెం స్వామికి అయితే. ఇట్లా చాలా బొమ్మలు మనం అక్కడ చూస్తే బాగుంటుంది. ఇది మనకి కొంచెం కలరింగ్ అవ్వాలి కానీ కలరింగ్ అయితే బాగుంది. వెనకాల కొంచెం ఆర్చ్ వచ్చి కింద నంది దగ్గర మొత్తం కలరింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ మోడల్ అయినా. ఇదైతే మనకి పాములు వచ్చి వెనకాల ఆర్చ్ వచ్చి కొంచెం పెద్దగా ఉంది విగ్రహం అయితే చూడడానికి. ఇలాంటి మోడల్ దండిగా ఉన్నాయా. కలరింగ్ కొంచెం మనకి చూసుకొని చేసుకోవచ్చు. బాగానే ఉన్నాయి మనకి. ఇది చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. ఇది 8 feet అయితే ఉంది మనకి. 7-8 feet అయితే ఉంది. ఇదైతే మనకి బొమ్మ బాగుంటుంది. ఇది కళ్ళు చూడండి సూపర్ ఉన్నాయి. ఇదైతే రథం మీద నుండి కూర్చొని స్వామి అయితే కళ్ళు మూషికం వాహనం మీద ఉండి సూపర్ ఉంది. ఇదైతే మనకి కలరింగ్ ఇదైతే మనకి బాగుంది. ఇది ఇంతకుముందు చూసినాం మనం. ఇక్కడ మనకైతే స్వామి అయితే గరుడ వాహనం మీద అయితే ఉన్నాడు. చూసేకి ఇది కలరింగ్ అది బాగుంది. పెద్ద బొమ్మ. ఇవన్నీ మనకి 12 feet దాకా ఉంటుంది. ఇది కూడా మనకి. సరే అన్న, ఈసారి ఇక్కడ మనం అన్న అయితే లొకేషన్ మార్చాడు కొంచెం. అది వీడియో ఎండింగ్లో అయితే చెప్తా. ఇదైతే మనకి చెప్పినాం స్టార్టింగ్లో 12 feet అయితే ఉంటుంది ఈ బొమ్మ మనకి. ఇది మనకి 7 to 8 feet ఉంది బొమ్మ. స్ట్రైట్ హైట్. ఈ చిన్న విగ్రహాలు మనకి 7 feet చిన్న పిల్లలకు బాగుంటాయి ఊర్లో చిన్న గల్లీలో. ఇది కూడా మనకి 6 feet ఉండొచ్చు. 6 feet అయితే ఉంది మనకి. స్టాండ్ ఒక అడుగు వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం హైట్ అయితే ఉన్నాయి బొమ్మలు. ఇదైతే 8 ఉంది మనకి. బొమ్మ 8 to 10 ఉంది. పైన మొత్తం శివుడు వచ్చేసి బాగుంది. వెనకాల కొంచెం మొత్తం శివుడు చూసినారు. 5 తలకాయలు ఉన్నాయి. కళ్ళు స్వామి ఇలా అన్ని దాంట్లోకి డెకరేషన్ అయితే ఉంటుంది కాబట్టి వెనకాల మనకి చూసుకుంటే ఆ బ్లూ కలర్కి అందుకు. ఈ బొమ్మ సూపర్గా ఉంది చూడండి. మీరు క్లియర్గా చూసుకుంటే బొమ్మ అయితే సూపర్గా ఉంది. మొత్తం మనకి ఇదైతే 10 feet దాకా ఉంది. ఇది చూసేకి మనకి చిన్నగా ఉంది కానీ అక్కడ చూస్తే చాలా పెద్దది. మనకి ఇదైతే 12 feet ఉంది. 11 to 12 feet అయితే ఉంది మనకి. ఇది వెనకాల స్వామి వచ్చి నెమలి సూపర్గా ఉంది. మనకి పైన విష్ణు వినాయకుడు అందరూ మళ్ళీ ఉన్నారు. ఇది గరుడ మీద ఉండి ఈ బొమ్మ కూడా బాగానే ఉంటుంది మనకి. ఇది ఇవన్నీ మొత్తం అన్నీ చూసినాం. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మనకి. అతని దగ్గర చూస్తే మనకి ప్రతి ఒక్క దానికి దీన్ని చూసినారా పంచ పెట్టినారు నీట్గా. పంచ ఇట్లా ప్రతి ఒక్క వినాయకుడికి ఇక్కడ పంచేశారంట. పైన చూసుకుంటే మనం శివలింగం ఇది ముందు కలర్లెస్ మోడల్. కలర్ కొడుకోకుండా ఒక వినాయకుడు చూసాం. అదే ఇది కొంచెం కలరింగ్ చేసి ఉన్నారు మనకి. ఈ స్వామి చూస్తే వెనకాల ధవల వాంచుత సూపర్గా ఉంది చూడండి. కళ్ళు చూడండి ఏమున్నాయి. వెనకాల ఆర్చ్ కళ్ళు సూపర్ ఉన్నాయి మనకైతే బొమ్మ. పంచ చూడండి ఎంత నీట్గా వేసినారో. ప్రతి వినాయకునికి అయితే పంచ ఇస్తారంట. వెనకాల కుందనం వరకు వెనకాల ఆర్చ్ నెమలిపించాలు అయితే బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.